మే 6వ తేదీన ఓరుగల్ జిల్లాలో రైతులే కేంద్రంగా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మేళాలు సదస్సుల నిర్వహణ జరగబోతోంది. ఇక బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పేరుతో 10,000 మంది రైతులతో సభ నిర్వహించబోతుంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, ఏంటి అసలు ఈ రైతు సంగ్రామ సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు, రైతుల కోసం ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చూసినట్టయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే రైతు ఆత్మహత్యలు, బూటకం ఎన్కౌంటర్లు, రైతులకు నీరు దొరకక బోర్లు బావి ఎండిపోయి సాగునీరు తాగునీరు అందక ఆ రోజు తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఏప్రిల్ 21న మరి తెలంగాణ ప్రజల పక్షాన త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి ఉద్యమ నేతగా కేసీఆర్ గారిని చూసినాం. తెలంగాణ సాధించిన తర్వాత మరి అన్ని వర్గాలపైన ఒక అవగాహనతోని అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందియాలని చెప్పి కేసీఆర్ గారి పాలన మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాలన చూసినాం. ఆ రోజు తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక రాజుగా మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం వ్యవసాయం దండుగా అంటే లేదు లేదు పండుగ అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వం చూసినాం. ఆ సందర్భంగా మరి 23న జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి మే 6, 2022న మరి తెలంగాణ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు అమలు కానీ హామీలు ఇస్తూ 2 లక్షల రుణమాఫీ వెంటనే తీసుకుంటాం, ఈ సభలో ఉన్నటువంటి ఎవరైనా తీసుకోకుంటే ఇప్పుడే పోండి 2 లక్షల రుణం తీసుకోండి అని చెప్పి దగా చేసినటువంటి పరిస్థితి మొదటి హామీ. అదే కాకుండా మేము ఒక అరాజ్ పాట లాగా కేసీఆర్ గారేమో తెలంగాణ రైతాంగాన్ని ఒక రాజుగా మరి వారిని తీర్చిదిద్దాలని చెప్పి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించి రైతు వేదిక ఏర్పాటు చేసి మరి పొలాల కాడికే ఆటోల ద్వారా మరి యూరియాలను సరఫరా చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు ఇచ్చి ఈరోజు రైతునే రాజ్యం చేసి ఈరోజు మరి దేశానికే ఒక ఆదర్శంగా ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా మరి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచే విధంగా తెలంగాణ రైతాంగానికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి పరిస్థితి నుంచి